హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు Adda247 Telugu. సో, ఆర్‌బీఐ గ్రేడ్ బి ఆఫీసర్‌కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో, దానికి సంబంధించి ఆన్‌లైన్‌లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది మీరు ఈ వీడియోలో పొందవచ్చు. ఓకే. సో, మీకు ఆర్‌బీఐకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. గ్రేడ్ బి ఆఫీసర్‌కి సంబంధించి. ఓకే. సో, ముందుగా మీరు అప్లై చేసే కన్నా ముందు మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంది అనంటే మనకి ఈ హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ మనకొచ్చేసి సైజ్ 50 కేబీ టు 100 కేబీ మధ్యలో ఉండాలి. దాంతో పాటు మనకి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి 20 కేబీ టు 50 కేబీ మధ్యలో. ఫోటోగ్రాఫ్ ఇమేజ్ వచ్చేసి 20 కేబీ టు 50 కేబీ మధ్యలో. సిగ్నేచర్ వచ్చేసి మనకి 10 కేబీ టు 20 కేబీ మధ్యలో ఉండాలి. ఇది మనకి ఫైల్ సైజెస్ అన్నమాట. సో, దాని తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది మనకి అఫీషియల్ వెబ్‌సైట్. ఓకే. మనము ఈ వెబ్‌సైట్‌లో మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, ముందుగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్‌ని ఎంటర్ చేసినట్లయితే మీ డీటెయిల్స్‌ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఓకే. సో, మీ డీటెయిల్స్‌ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఫస్ట్ నేమ్. ఓకే. సో, మీ ఫస్ట్ నేమ్. సో, కన్ఫర్మ్ చేయాలి ఫస్ట్ నేమ్‌ని. దాంతో పాటు మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ నేమ్ ఉంటే లాస్ట్ నేమ్. ఓకే. సో, మళ్ళీ మనము కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా కన్ఫర్మ్ చేసిన తర్వాత ఓకే. ఇక్కడ మీకు ఏమేమి అడుగుతున్నాడో జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మొబైల్ నంబర్ అడుగుతున్నాడు. ఓకే. ఓకే. సో, మళ్ళీ సేమ్ మనము కన్ఫర్మ్ చేసుకోవాలి మొబైల్ నంబర్‌ని. ఓకే. సో, దాని తర్వాత మనకి ఈమెయిల్ అడ్రెస్ గూడా వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఓకే. సో, మళ్ళీ ఒక్కసారి మీకు కన్ఫర్మ్ చేసుకోవాలి ఈమెయిల్ అడ్రెస్‌ని. సో, దాని తర్వాత సెక్యూరిటీ కోడ్‌ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, సేవ్ అండ్ నెక్స్ట్. ఓకే. ఒకవేళ మీకేమైనా ఇన్‌వాలిడ్ అనిపిస్తే మీకిక్కడ క్లియర్‌గా మీకు తెలుస్తుంది. సో, మనకొచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్‌వాలిడ్ వాల్యూ ఆఫ్ లాస్ట్ నేమ్ అని అంటున్నాడిక్కడ. ఓకే. సో, మళ్ళీ ఒక్కసారి చూసుకోండి. సేవ్ అండ్ నెక్స్ట్. ఇక్కడ సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఓకే అని ఎంటర్ చేసిన తర్వాత సో, ఈ డీటెయిల్స్ మీకు చూపిస్తాయి. సో, ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఫోటోగ్రాఫ్‌ని మీరు ఏదైతే మీరు స్కాన్ చేసి పెట్టుకున్నారో ఇక్కడ మీరు ఫోటోని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో, ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఎంత సైజ్ ఉండాలి అనేది. సో, దాని తర్వాత ఇక్కడ మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. దెన్ మీ సిగ్నేచర్‌ని మీరిక్కడ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఇక్కడ కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ అని మీరు క్లిక్ చేసిన తర్వాత ఇలా మీరంటే ఏ పోస్ట్‌కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జనరల్‌కి. ఓకే. సో, మీ కేటగరీ ఏంటి? ఓకే. సో, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ దాంతో పాటు జనరల్. జనరల్ అయితే నేను క్లిక్ చేస్తున్నాను. ఓకే. సో, మీకు జస్ట్ ఒక ఐడియా ఇవ్వడం కోసం. సో, దాని తర్వాత ఏంటి? ఓకే. సో, మనకి డిజబిలిటీ ఆఫ్ 40% అండ్ అబోవ్ ఒకవేళ ఉంది అనుకుంటే ఉంది. లేకపోతే లేదు. సో, నెక్స్ట్ వచ్చేసి మీకిక్కడ ఇవన్నీ గూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఓకే. సేమ్ డిసెబిలిటీకి సంబంధించి. ఓకే. సో, లైక్ యెస్ అయితే యెస్, నో అయితే నో. ఓకే. సో, మనకి డాక్టరల్ పీహెచ్‌డీ క్వాలిఫికేషన్ ఉందా? ఓకే. దాంతో పాటు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ సంబంధించిన స్టాఫా మీరు? ఓకే. సో, ఇవన్నీ గూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. దాంట్లో ఏది మీకు యెస్ ఉంటే యెస్ లేకపోతే నో అయితే నో. ఓకే. సో, దాంతో పాటు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోండి ఒకసారి. హావ్ యూ అపియర్డ్ 6 టైమ్స్ ఫర్ ఫేజ్ 1 ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ ఆర్‌బీఐ ఇన్ ద పాస్ట్. 6 టైమ్స్ మీరు అప్లై 6 టైమ్ మీరు ఎగ్జామ్ రాసారా? ఓకే. సో, ఒకవేళ రాసారనుకోండి యాక్చువల్‌గా అయితే మీరు ఎలిజిబుల్ కాదు. సో, ఓకే. సో, అందుకోసమే రాలేదు కాబట్టి నో అని ఇక్కడ మీరు ఆప్షన్ చేసుకోవచ్చు. నేషనాలిటీ. ఓకే. సో, దాని తర్వాత మీరు ఏ స్టేట్‌కి సంబంధించిన వాళ్ళు. ఇక్కడ తెలంగాణ అయితే తెలంగాణ. సో, మీకు సంబంధించిన స్టేట్, దాంతో పాటు ఎగ్జామినేషన్ సెంటర్ కూడా మీరిక్కడే అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటు సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫేజ్ 2కి సంబంధించి కూడా మీరు
ఎక్కడ రాయాలనుకుంటున్నారు. ఇక్కడ హైదరాబాద్ అయితే హైదరాబాద్. అదేవిధంగా మీడియం ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ ఇంగ్లీషా, హిందీయా, సో అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో దాంతో పాటు మీ జెండర్, ఓకే. సో మీకు ట్విన్ సిస్టర్స్ ఉన్నారా? లేకపోతే లేరు. సో అవన్నీ డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనకి మెరిటియల్ స్టేటస్ కూడా, ఓకే. సో మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, ఓకే. సో ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దాంతో పాటు మీ ఫాదర్స్ నేమ్, ఓకే. సో మీ మదర్ నేమ్, ఓకే. సో ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు మీ అడ్రస్, ఓకే. మీ అడ్రస్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇవి ఎంటర్ చేసిన తర్వాత మీ డిస్టిక్, ఓకే. సో ఏ డిస్టిక్ వస్తే అది. దాని తర్వాత స్టేట్ తెలంగాణ, ఓకే. సో మీ పిన్ కోడ్ అడ్రస్, ఓకే. సో దాంతో పాటు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీ కరెస్పాండెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే మీరు అది చెక్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వ్యాలిడ్ యువర్ డీటెయిల్స్ ఒకసారి కొట్టండి. ఎందుకంటే యూనో కొన్నిసార్లు ఎర్రర్స్ ఉంటే అది మనకు తెలుస్తుంది ఏదైనా మిస్ చేసినామా అనేది. ఇది మనం మిస్ చేసినాం, ఓకే. పర్మనెంట్ అడ్రస్ ఉంటే జిఎస్టీ ఇన్వాయిస్ కోసం, ఓకే. సో పర్మనెంట్ అడ్రస్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి వ్యాలిడ్ యువర్ డీటెయిల్స్ అని కొట్టండి, ఓకే. సో వ్యాలిడ్ యువర్ డీటెయిల్స్ కొడితే అసలు ఏంది అని మనకి తెలుస్తుంది అనమాట, ఓకే. సో ఓకే. సో అక్కడ వ్యాలిడ్ యువర్ డీటెయిల్స్ కొట్టిన తర్వాత ఎర్రర్స్ ఏమైనా ఉంటే అవి మీరు చూసుకోవాల్సి ఉంటుంది, ఓకే. డేట్ ఆఫ్ బర్త్ అయింది. సో ఇవన్నీ డీటెయిల్స్ అయితే మీరు కేర్ఫుల్గా ఎంటర్ చేయాలి, ఓకే. ఇవన్నీ డీటెయిల్స్ అయితే మీరు కేర్ఫుల్గా ఎంటర్ చేయాలి. బట్ వ్యాలిడ్ యువర్ డీటెయిల్స్ అనేది ప్రతిసారి కూడా మీరు ఎంటర్ చేస్తూ ఉండాలి, ఓకే. మీరు ఎక్స్ సర్వీస్ మెన్, ఓకే, సంబంధించి నో అయితే నో, ఎస్ అయితే ఎస్. అదేవిధంగా ఎంఫిల్, డూ యూ పొసెస్ ఎంఫిల్ క్వాలిఫికేషన్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో, ఓకే. సో ఇట్లా మీరు కేర్ఫుల్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మనం కొన్నిసార్లు మిస్ అవుతాయి కాబట్టి అందుకోసమే వ్యాలిడ్ యువర్ డీటెయిల్స్ అనేది, ఓకే, అది మనము చూసుకోవాల్సి ఉంటుంది, ఓకే. సో వ్యాలిడ్ యువర్ డీటెయిల్స్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా, ఓకే అని కొట్టండి. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్, ఓకే. సో ఇక్కడ మీరు చేయాల్సిందల్లా మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో ఇక్కడ స్టార్ ఏదైతే ఉందో దాన్ని మనం మ్యాండేటరీ అనమాట, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రీమ్, ఓకే, సబ్జెక్ట్ ఏదైనా ఉంటే అది. దాంతోపాటు మనకి బోర్డ్ నేమ్ ఏంటి, ఏ ఇయర్లో పాస్ అయినారు, ఓకే. సో ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ, ఓకే. సో ఏ ఇయర్లో పాస్ అయినారు ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఎంత పర్సంటేజ్ ఉంది, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 70. ఇది అవన్నీ కూడా నేను రఫ్గా మీకు తెలియడం కోసం ఇస్తున్నాను. మీ గ్రేడ్ ఏంటి, ఫస్ట్ క్లాస్. అదేవిధంగా మీ స్ట్రీమ్ ఏంటి ఇంటర్మీడియట్లో, ఓకే. సో మనకి బోర్డ్ ఏంటి, ఏ ఇయర్లో పాస్ అయినారు, ఓకే. సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది, ఓకే. ఇది కూడా సేమ్, ఓకే. మీ గ్రేడ్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ అయింది, బీటెక్ అయితే బీటెక్, ఓకే. మీ గ్రాడ్యుయేషన్ ఏదైతే అది, దాంట్లో మీ స్ట్రీమ్ ఏంటి, సైన్స్, ఓకే. దాంతోపాటు ఏ యూనివర్సిటీ నుంచి మీరు పాస్ అవుట్ అయినారు, ఓకే, ఎప్పుడు పాస్ అవుట్ అయినారు, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి మీరు కేర్ఫుల్గా ఎంటర్ చేయాలి, ఓకేనా. ఇవి మీరు కేర్ఫుల్గా ఎంటర్ చేయాలి. ఎంత పర్సంటేజ్ ఉంది ఇక్కడ మీరు పర్సంటేజ్లో మీరు ఆ, ఇక్కడ మీరు డెసిమల్ పెట్టాల్సిన అవసరం లేదు, ఓకే. అదే తీసుకుంటుంది, ఓకే. సో ఇక్కడ చూసుకోండి. సో అన్నీ కూడా మనం ఎంటర్ చేసేసాము గ్రాడ్యుయేషన్కి. ఇలా మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నా సరే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా అని చెప్పేసి అడుగుతుంది.
ఓకే. సో, అక్కడ మీరు ఎస్ అని కొడితే ఇక్కడ బేసిక్ అని మీరు టైప్ చేయొచ్చు. మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కాబట్టి. సో, దాని తర్వాత మీరు వర్క్ ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్ ఉన్న వర్క్ ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్ కూడా మీరిక్కడ ఎంటర్ చేయొచ్చు. సో, దాని తర్వాత లాంగ్వేజెస్ మీకు ఏం లాంగ్వేజెస్ తెలిస్తే ఆ లాంగ్వేజెస్. ఓకే. తెలుగు. ఓకే. సో, ఇంగ్లీష్, హిందీ. ఓకే. సో, మీరు రాయగలుగుతారు. ఓకే. సో, ఐ మీన్ చదవగలుగుతారు, రాయగలుగుతారు. దాంతో పాటు స్పీక్. ఓకే. సో, రీడ్, రైట్, స్పీక్. ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది కేర్‌ఫుల్‌గా. ఓకే. సో, దాని తర్వాత మీరు చేయాల్సిందల్లా వాలిడ్ యువర్ డీటెయిల్స్ అని మళ్ళీ ఒకసారి టైప్ చేయండి. సో, వెరీ క్లియర్‌గా వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్ అని వెరీ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఓకే అని కొట్టేసేయండి. ఓకే అని కొట్టేయగానే మీకు సేవ్ అండ్ నెక్స్ట్ మళ్ళీ. ఓకే. సేవ్ అండ్ నెక్స్ట్. సో, మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఓకే. సో, ఈ డిక్లరేషన్ పైన క్లిక్ చేసేసి ఐ అగ్రీ అని క్లిక్ చేసేసి నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఓకే. కంప్లీట్ రిజిస్ట్రేషన్ అని కొట్టేసేయండి. ఓకే. కంప్లీట్ రిజిస్ట్రేషన్ అని కొట్టేసేయండి. సో, కంటిన్యూ అని వచ్చేస్తుంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంది లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్‌ని ఓకే. సో, మీరిక్కడ అప్‌లోడ్ చేయాలి. సో, ఇది మనకి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్‌కి సంబంధించి. సో, ఇది అప్‌లోడ్ అయిపోయింది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చేయాల్సింది హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్. ఓకే. సో, హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్‌ని మీరిక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. ఐ మీన్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇది కూడా సక్సెస్‌ఫుల్‌గా అయిపోయింది. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ కోడ్‌ని ఓకే. సో, సెక్యూరిటీ కోడ్‌ని ఎంటర్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ అని కొట్టండి. ఓకే. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టగానే చూడండి ఇక్కడ పేమెంట్‌లోకి వెళ్ళిపోయింది. సో, మళ్ళీ ఇక్కడ మీరు ఈ సెక్యూరిటీ కోడ్‌ని మీరు ఎంటర్ చేసేసేయండి. సెక్యూరిటీ కోడ్‌ని ఎంటర్ చేసేసేయండి. సబ్మిట్ అని కొట్టేసేయండి. సో, డూ యూ వాంట్ టు సబ్మిట్ అని అడుగుతుంది. సబ్మిట్ అని కొట్టేసేయండి. అది మనకి పేమెంట్ గేట్‌వేలోకి తీసుకెళ్తుంది. సో, పేమెంట్ గేట్‌వేలో మనకొచ్చేసి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఓకే. సో, మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్యూఆర్ కోడ్, యూపీఐ, వాలెట్స్ ఇవన్నీ ద్వారా మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా మీరు ఆర్‌బీఐ గ్రేడ్ బి ఆఫీసర్‌కి సంబంధించి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే విధానం. ఓకే. సో, థాంక్ యూ స్టూడెంట్స్. థాంక్ యూ సో మచ్.